ఇదే కదా చెప్పదలుచుకున్నది. మేము నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి లక్షలాది భక్తులు పోతున్నారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అభిప్రాయం? బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి భక్తులందరూ పోతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం పోతారు, ప్రతిరోజు కూడా పోతారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అర్థం? సమ్మక్క సారక్క దగ్గరికి పోయి జంపన్న వాగులో తల నీలాలు అర్పించుకునే ప్రతి భక్తుడు కూడా క్షుద్ధ పూజలు చేయడానికే పోతున్నారన్న మీ అర్థం? తిరుచి రంగనాథ స్వామి కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీశైల మల్లన్న స్వామి కానీ, లేకపోతే మరి కొమరెల్లి మల్లన్న దగ్గరికి పోయే భక్తులందరూ కూడా శుద్ధ పూజలు పోయడానికి పోతున్నారని మీరు అంటున్నారా? అర్జెంటుగా మీరు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. చెప్పకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. హరీష్ రావు గారు ఒక పౌరుడిగా మీకు నోటీస్ ఇచ్చిండ్రు. ఒక పౌరుడిగా మీకు రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మీకు లీగల్ నోటీస్ ఇచ్చిండు. దానికెంత ఉలిక్కి పడుతున్నారేంది? మీరు అన్నారుగా ఈరోజు ఆయన ఎక్కడెక్కడ పోయిండో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, రహస్యమైన ఆధారాలు ఉన్నాయి, ఆ డేటానంతా కూడా బయట పెడతా ఉన్నావు. మరి లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వు కదా. లీగల్ నోటీస్కు రిప్లై ఇవ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఆయన లీగల్గానే అడిగిండ్రు. లీగల్ నోటీస్కు రిప్లై ఇవ్వు. దాని బదులు ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఆ యాంత్రిక తాంత్రిక ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు? గివ్ ద రిప్లై టు ద లీగల్ నోటీస్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ దట్ యు హ్యావ్ విత్ యూ. లెట్ us fight it in the court. Then why are you running away? ఇక రెండవది అద్దంకి తయారు. ఏం భాష అనేది? ఆ గుడంబ డోస్ ఎక్కువైందా? లేకపోతే అమెరికా పోయి జాక్ డానియల్ ఫుల్ బాటిల్ కొట్టినావా? అమెరికా నుంచి మరీ వీడియో చేసి ఆ జాక్ డానియల్లో లేకపోతే గ్లెన్ ఫెడిచో రెండు కొట్టినట్టున్నావు. ఆ భాష ఏంటి బ్రదర్? హౌలే అంటావు. అనాల్సిన భాషనేనా అది? హౌలే రా ఏంది అది? అది భాషనేనా? ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడిన భాషనేనా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర మనిషిని ఇతరులను కూడా గౌరవించాలి. ఫ్రాటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని ఒక గొప్ప భాష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నేర్పిస్తే మీరు అమెరికాలో కూర్చొని మత్తులో, ఆ జాక్ డానియల్ మత్తో, గ్లెన్ ఫెడిచ్ మత్తో, ఆ మత్తులో మీరు అఘోరా కాళీ మందిర్కు పోయిన షిమోగాల అంటావు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, అఘోరా కాళీ మందిర్ అని కొట్టండి. అఘోరా కాళీ మందిర్ అని కొడితే కరెక్ట్గా వచ్చేది గట్కేసర్. అఘోరా కాళీ మందిర్ అమ్మవారి గుడి గట్కేసర్లో ఉన్నది. ఈయన అంటాడు షిమోగాలో అఘోరా కాళీ మందిర్కు పోయి కాళీమాత పూజ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పూజ, ఏ పూజ అయినా పూజ చేయడం అనేది ఒక హిందూ మతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచారం, నమ్మకం, విశ్వాసం, హక్కు. నువ్వెవరై అడగడానికి? ఇక రెండవది గూగుల్ లొకేషన్ తీ. ఇప్పుడు అఘోరా కాళీ మందిర్ గట్కేసర్లు ఉన్నది. షివమోగాలో అఘోరా కాళీ మందిరే లేదు. కర్ణాటకలో మూకాంబిక దేవాలయానికి పోవాలంటే తప్పనిసరిగా బై రోడ్ ఇవ్వాలి. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, కోమరెడ్డి వెంకరెడ్డి లాగా నల్గొండకు పెళ్లికి హెలికాప్టర్లో పోయే సంస్కృతి కానీ పరిస్థితి కానీ మా బీఆర్ఎస్లోకి లేదు. సో మేము, మా హరీష్ రావు గారు దేవుళ్ళని నమ్ముకున్నాడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా కాలినడకనే పోయిండు, తిరుపతి నుంచి తిరుమల దాకా. మీలాగా హెలికాప్టర్లో పోలే, ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా పోయి ఆయన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి కావాలని మొక్కుకున్నాడయ్యా. నీకేం ప్రాబ్లము? నీకు అఘోరా అంటే తెలియదు, అఘోరా గట్కేసలు ఉన్న విషయం అసలే తెలియదు. ఆ జాక్ డానియల్ మత్తులో డైరెక్ట్ షిమోగల అఘోరా కాళీ మందిర్ అంటివి. ఇక దానికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చొని నాకు రకరకాల అవి ఇవి అని చెప్పి చెప్తా ఉన్నాడు.
ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, దీనికి స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని రాసిస్తున్నాడు. సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఈ అనామకులకు స్క్రిప్ట్ ఇస్తున్నారు. వీళ్ళొచ్చి గాంధీ భవన్ గ్రహచార భవన్గా మార్చి వీళ్ళ ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. వీళ్ళకి తెలిసింది అదొక్కటే. నిజానికి వానలు ఎట్లొస్తాయో తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఇలా వానలు రావద్దు, తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించాలి, పొలాలన్నీ కూడా బీళ్లుగా మారాలని హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిండు అంటున్నారు కదా. అసలు వానలు ఎట్లొస్తాయో తెలుసా నాయన నీకు? విను, నేను చెప్తా. ఈ భూగోళం మీద ఉండే సముద్రాలు, నదులు, సరస్సులు సూర్యరశ్మికి, ఆ వేడికి, ఆ సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో ఉండే నీళ్లు ఆవిరైపోయి ఆకాశం మీదికి పోయిన తర్వాత అక్కడ ఆకాశంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి అయిన నీళ్లు స్లోగా నీటి రేణువులుగా మారుతాయి, ఐస్గా మారుతాయి. అక్కడుండే ధూళి కణాలను కేంద్రకాలుగా చేసుకొని అవి మంచుగా మారుతాయి. ఒక చిన్న మంచు రేణువు, మరొక చిన్న మంచు రేణువు, అట్లా అన్ని మంచు రేణువులు అన్ని కూడా దగ్గరికి వచ్చి ఒక మేఘంగా మారుతాయి. మేఘంగా మారిన తర్వాత ఎప్పుడైతే వాతావరణం మరింత చల్లబడతాయో అక్కడి నుండి ఆ మేఘం ఆ నీటి రేణువులను ఇంకా ఆపుకోలేదు కాబట్టి అది వర్షంగా మారి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రాలజీ, రెయిన్ సైకిల్. తెలవకపోతే తెలుసుకోండి. మనం క్షుద్ర పూజలు చేస్తానో ఇంకొకటి చేస్తానో, నమ్మకమే. శుద్ధ పూజ చేస్తానో ఇంకొకటి చేస్తానో ఈ హైడ్రాలజీ సైకిల్ ఆగదు బాబు. హైడ్రాలజీ సైకిల్ వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి మార్గదర్శనంలో రాత్రింబవళ్ళు గోదావరి ఇసుకలో పడుకొని, ప్రాణహిత నది ఇసుకలో పడుకొని అక్కడుండే మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, అదేవిధంగా రకరకాల సొరంగాలు, కాలువలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఇవన్నీ కూడా కట్టించి ఆ వాన వచ్చిన తర్వాత వరదలు వచ్చి పొంగుతున్న గోదావరి కానీ, ప్రాణహిత కానీ, ఇంకా రకరకాల నదులు, కృష్ణ కానీ, ఈ నీళ్లు సముద్రం పాలు కాకూడదని చెప్పి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తెలంగాణ వాడుకోవాలని చెప్పి ఆ వాన నీటిని బీడు భూములకు మళ్లించిండు. అది వారు చేసిన పని, అది పరిపాలన దక్షత. మీరు ఇవాళ అంటున్నారుగా, మీకు హరీష్ రావు గారు ఆయన బర్త్డేకి ఏ దేవాలయానికి పోయిండు, అక్కడి నుంచి ఇంకో దేవాలయానికి ఎక్కడ పోయిండు, షివమొగ్గ పోయిండు, షివమొగ్గ నుంచి త్రిచి పోయిండు, త్రిచి నుంచి ఇంకో దగ్గరికి పోయిండు, ఇంకో దగ్గర